అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో గురు పౌర్ణమి పూజ నేను ఇంట్లో ఎలా చేసుకున్నాను, గురుబలాన్ని పెంచే దీపారాధన ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎర్లీ మార్నింగ్ లేచి అంటే 3 o'clockకి లేచానండి. లేచి గురు పౌర్ణమికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంత ఎర్లీగా లేవటానికి నాకు చిన్న పాప ఉంది కదా, సో తను లేచేటప్పటికి పనులన్నీ కూడా అయిపోవాలి, లేదంటే అస్సలు పని అనేది అవ్వదన్నమాట. అందుకని తెల్లవారుజామునే లేచి పూజ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా బయటకు వచ్చి చూసేటప్పటికి ఇక్కడ గోవు పడుకునుందనమాట. ఈరోజు గురు పౌర్ణమి రోజున గోసేవ చేసుకున్న కూడా చాలా మంచిదండి. గోవిని చూడగానే చాలా సంతోషం అనిపించింది. అయితే ఇవాళ గురు పౌర్ణమి మనకి ఆదివారం వచ్చింది కదండి. ఇంటి దగ్గరే పిల్లలు అలాగే హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళతో కూడా పూజ చేయించాలి అని ఇక అనుకొని మార్నింగే పూజ అనేది నేను కంప్లీట్ చేసేసాను. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఒక దీపారాధన చేసుకొని నమస్కారం అనేది పెట్టుకుంటారు. ఈరోజు గురు పౌర్ణమి అయితే నిన్నటి రోజు నేను ఇంటినంతా కూడా క్లీన్ అనేది చేసేసుకున్నానండి. ఎందుకంటే పౌర్ణమి రోజున మనం నార్మల్గా అమ్మవారికి దీపారాధన అనేది చేసుకుంటాము. అలాగే ఈరోజు గురు పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి ఇక మొత్తం ఇంటినంతా కూడా క్లీన్ చేసేసినట్టు ఉంటుంది. అలాగే శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఇంటినంతా కూడా క్లీన్ చేసేసుకోవాలనే ఉద్దేశంతో పూజ గదిని అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటున్నాను. మనం పూజ గదిని ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకుని ఆ వాటర్తో పూజ గదిని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగే దేవుడి పటాలని కూడా ఈ విధంగానే క్లీన్ చేసేసుకోవాలి. అయితే నేను ఈ పూజా మందిరాన్ని కొంచెం ట్రెడిషనల్ లుక్ తీసుకురావటం కోసం మనకి అమెజాన్లో కబోర్డ్స్లో వేసుకునే షీట్స్ ఉంటాయి కదండి, సో అది నేను ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది వుడ్ కలరు, బ్రౌన్ కలర్ వచ్చిందనమాట. చాలా బాగుంది. అయితే మనం ఈజీగా ఇది స్టిక్ చేసేసుకోవచ్చు. అలాగే మనకి ముగ్గులు పెట్టుకోవాలనుకున్నా కూడా చాలా ప్లెజెంట్గా కనిపిస్తాయండి ముగ్గులు కూడా. మనం చాక్ పీస్తో కూడా దీని మీద ముగ్గు అనేది వేసేసుకోవచ్చు. సో ఇది ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇలా తెప్పించుకున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు ట్రెడిషనల్గా హౌస్ ఉండటం అన్నా లేదంటే ట్రెడిషనల్ లుక్ ఏదైనా కూడా నాకు బాగా నచ్చుతుంది. సో నా ప్రయత్నంగా నేను ఇలా జస్ట్ నాకు తగినట్లుగా అంటే నేను ఎంతైతే చేసుకోగలనో అంతవరకు నేను ఈ విధంగా చేసుకుంటానండి. ఇది జస్ట్ స్టిక్ చేసేయడమే, కానీ ఇక్కడ నేను ఒక్కదాన్నే స్టిక్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను. ఒకవేళ మీరు తెప్పించుకొని స్టిక్ చేయాలి అనుకుంటే వేరొకరి హెల్ప్ అనేది కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే ఇది ఒక్కళ్ళతో అయ్యేదైతే కాదనమాట. ఎందుకంటే ఒకటి స్టిక్ అవుతుంది, ఇంకొకటి పట్టుకోవాలన్నమాట, లేకపోతే ముడతలుగా వచ్చేస్తూ ఉంటుంది. ఎలాగోలాగా అయితే నేనైతే స్టిక్ చేసేసాను అనుకోండి. కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను. మొత్తానికి ఇది స్టిక్ చేసిన తర్వాత లుక్ అనేది చాలా చాలా బాగుందండి. నాకైతే బాగా అనిపించింది. ఫ్యామిలీ మెంబర్స్లో చాలామందికి షీట్ గురించి తెలిసే ఉంటుంది, కొత్తగా నేను చెప్పేదేమీ లేదండి. కానీ ఇది నేను వేసిన తర్వాత నాకు ఎందుకో మనసుకి చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చింది అనే ఫీల్ అయితే కలిగిందనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా స్టిక్ చేసేసాను. స్టిక్ చేసిన తర్వాత ఇంకా దీని మీద ముగ్గులు అవన్నీ కూడా పెయింటింగ్ చేసుకున్నాను అనమాట. ఇదంతా కూడా నిన్న రోజున నేను చేసుకున్న పనులండి. ఎర్లీ మార్నింగ్కి ఇంకంతా కూడా క్లీన్గా నీట్గా పెట్టేసుకొని ఇంకా పూజ ఒకటే అన్నట్టు చేసేసుకుంటాను అనమాట. ప్రతి పూజకి నేను ఈ ప్లానింగ్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే మనం ఏదైనా పూజ చేసుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా ఫెస్టివల్ అయినా కూడా ప్లానింగ్ అనేది కంపల్సరీ అవసరం కదండి. మన పనులన్నీ కూడా ఈజీగా అవ్వటం కోసం ప్లానింగ్ అనేది తప్పకుండా ఉండాలన్నమాట. సో ఫైనల్గా నేను ముగ్గులన్నీ వేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. ఈ విధంగా వేసుకున్నాను. ఈ పనులు స్టార్ట్ చేసింది నేను నిధి పడుకున్నప్పుడు, అంటే మా చిన్న పాప ఇప్పుడు 1.5 years అనమాట. తను పడుకున్నప్పుడు స్టార్ట్ చేశాను. తను నార్మల్గా అయితే 3 hours అయితే పడుకుంటుంది అనమాట మార్నింగ్. ఈ 3 hours నేను ఈ ప్లాన్ చేసుకుని ఇదంతా కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి. మీకు చూపించే ఈ ఆధ్యాత్మికత సంబంధించినటువంటి పూజలన్నీ కూడా నేను ఇలా ప్లాన్ చేసుకుని చేసుకునేవేనండి. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా మీతో షేర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. అంటే నేను పూజలు మీతో షేర్ చేస్తున్నాను, దాని వెనకాల ఎంత వర్క్ ఉంటుంది అనేది ఈ వ్లాగ్లో మీరు చూస్తారనమాట. సో అయితే ఈ విధంగా ట్రెడిషనల్ లుక్లో నేను కంప్లీట్ చేసేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది, మంచి కళగా అనిపించింది అనమాట. మీలో మీకు తెలుసుంటే ఓకే, ఎవరైనా తెలియలేదు అనుకుంటే ఇలా తెప్పించుకుని ఇలా ముగ్గులు అనేవి వేసుకోండి, మంచి లుక్ అనేది ఉంటుంది.
అలాగే నేను గుమ్మం బయట కూడా ఈ షీట్ అనేది వేశానండి, ఎందుకంటే ముగ్గు అనేది వేసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో. ఎందుకంటే మాకు బియ్య పిండితో ముగ్గు వేసినా కూడా ఎక్కువ చెదిరిపోతూ ఉంటుంది అనమాట గాలికి. అలాగే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఎక్కువ తొక్కేస్తూ ఉంటున్నారు. అది నాకు ఎందుకో ఇబ్బందికరంగా అనిపించింది. సో అందుకని చెప్పి ఇంకా నేను ఇలా షీట్ ఒకటి తెప్పించుకున్నాను అనమాట. దీని మీద మనం చాక్ పీస్తో వేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా పెడుతున్నాను. అయిన తర్వాత చాలా మంచిగా అనిపించిందండి. ప్రతి పూజకి అంటే శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో కంపల్సరీ మనం ప్రతిరోజు నిత్యము కూడా గుమ్మం ముందు ముగ్గు అనేది వేసుకుంటాము. అలాగే గడప పూజ అనేది చేసుకుంటాం కాబట్టి ఇక దానికి కూడా వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. అయితే శ్రావణ మాసానికి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి నేను మీతో షేర్ చేసుకుంటానండి. మన ఛానల్ని ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. అవి చూసి మీరు ఈజీగా మీ పూజలన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ముగ్గు అనేది వేసుకున్నాను. ఈ పనులన్నీ చేయడానికి ఎంత కష్టపడతామో మనం పూజ చేసుకున్న తర్వాత ఆ పూజ చూసిన తర్వాత కూడా మనం అంత మనసు అనేది చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఆ దీపపు కాంతుల్లో స్వామివారి ముఖం అలాగే అమ్మవారి ముఖం అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈ విధంగా నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకుంటానండి. అలాగే క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను కదా. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట, అంటే తెల్లవారుజామునే లేచాను అన్నాను కదా. సో మార్నింగ్ ఇంకా బొట్లన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ గంధం పెట్టి తర్వాత కుంకుమ బట్ట అనేది పెడుతున్నాను. మీరు ఇయర్ బడ్ సహాయంతో కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఇంకా అలవాటు కాబట్టి ఇంకా నేను ఇలా పెట్టేస్తున్నానండి. ఇయర్ బడ్తో కూడా పెడితే ఏంటంటే చాలా నిదానంగా వస్తుంది అండ్ చాలా రౌండ్గా ఉంటుంది అనమాట, చూడటానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా బొట్లన్నీ కూడా పెట్టుకొని పూజా మండపం ఏదైతే ఉందో అంటే పూజా రూమ్ ఏదైతే ఉందో అదంతా కూడా నేను పూలతో అలంకరించుకుంటున్నాను. అయితే ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి గురువుల ఆశీర్వాదం కూడా తీసుకుంటే చాలా మంచిది. అలాగే పిల్లలతో కూడా పూజ అనేది చేస్తే వాళ్ళ జ్ఞానం అనేది ఇంకా ఎక్కువ మెరుగుపడుతుంది, వాళ్ళ చదువు అనేది కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను మా పాప లేసేటప్పటికీ నేను ఈ పనులన్నీ కూడా చేసేసుకుంటే తనకి స్నానం చేయించిన తర్వాత ఇంకా తను కూడా పూజ అనేది చేసుకుంటుంది. ఈ విధంగా నేను అన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటున్నానండి. ఇక ఇక్కడ ఇలా పూజ దగ్గర అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇంకా బాబా వారి పూజ అనేది మొదలుపెట్టాను. ముందు అభిషేకం చేస్తున్నానండి. ఇక్కడ పూలు సమర్పించిన తర్వాత స్వామివారికి దీపాన్ని ధూపాన్ని చూపించుకోవాలి. తర్వాత బాబావారికి ఈ విధంగా అభిషేకం అనేది చేస్తున్నాను. మన ఇష్టం అండి, గంధము, పసుపు, కుంకుమ, పంచామృతాలు అలాగే పళ్ళ రసాలతో కూడా మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను గంధం, పసుపు, కుంకుమ, పాలతో అభిషేకం అనేది చేశాను. మనం బాబాని గురువుగా భావించి పూజ అనేది చేస్తూ ఉంటాము. ఇవాళ సాయిబాబా అలాగే దత్తాత్రేయ స్వామి అలాగే రాఘవేంద్ర స్వామి వారికి మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఎవరున్నా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఏ పటానికైనా కూడా పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే నేను ఇవాళ అమ్మవారికి కూడా పూజ అనేది చేసుకున్నాను. ఇవాళ పౌర్ణమి కాబట్టి లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ అనేది చేశానన్నమాట. ఇక అభిషేకం అంతా కంప్లీట్ చేసిన తర్వాత మరొక్కసారి దీపాన్ని చూపించిన తర్వాత ఇక మనం దీపారాధన అనేది చేసుకోవాలి. ముందుగా గణపతిని స్తుతించుకొని గణపతికి ఒక్కసారి నమస్కారం తెలియజేసిన తర్వాత బాబా పూజ అనేది స్టార్ట్ చేశాను. మనం గురు పౌర్ణమి కాదండి, నెలలో వచ్చే పౌర్ణమి రోజున కంపల్సరీ పూజ అనేది చేసుకోవటానికి ప్రయత్నించండి అమ్మవారికి. ఎందుకంటే మన కష్టానికి అమ్మవారికి పూజ అనేది చేసుకోవటం వల్ల ప్రతి కష్టము కూడా తీరుతుంది. మనకి ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కావాలన్నమాట. కాబట్టి ఈ పూజ అంటే పౌర్ణమి రోజు చేసే పూజకి చాలా శక్తివంతం ఉంటుందండి. అందువల్ల పౌర్ణమి రోజున ప్రతి పౌర్ణమికి నేను పూజ అనేది చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈరోజు గురు పౌర్ణమి వచ్చింది కాబట్టి మనకి గురు పౌర్ణమి రోజు వెలిగించే దీపానికి గురుబలం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎన్ని వీలైతే అన్ని దీపాలు వెలిగించుకుంటే మంచిదండి. అలాగే పిల్లల చేత పూజ అనేది చేయించడం చాలా చాలా ఉత్తమం అన్నమాట. ఇప్పుడు మనకి అవకాశం కూడా ఉంది, ఆదివారం వచ్చింది కాబట్టి మనం పిల్లలతో కూడా
ఈజీగా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే మనకి తిథి అనేది సాయంత్రం 5 గంటల వరకే ఉంది కాబట్టి ఈ 5 గంటల లోపు ఎప్పుడైనా పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ ఈ టైంలోనే ఫలానా టైంలోనే చేసుకోవాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే బాబా వారికి మనకి ఆరాధన అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఉదయం 6 గంటలకి అలాగే మధ్యాహ్నం 12 గంటలకి ఇలా ఆరాధన అనేది జరుగుతుంది. ఆ టైంలో కూడా మీరు దీపారాధన చేసుకుని పౌర్ణమి పూజ అనేది నిర్వహించుకోవచ్చండి బాబావారికి. అయితే మనకి ఫలానా టైంలోనే చేసుకోవాలని రూల్ ఏమీ లేదనమాట. అందరికీ వీలవ్వాలని రూల్ లేదు కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. ఇంట్లో పనులన్నీ కూడా చక్కబెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం గురు పౌర్ణమి పూజ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి సమయ పాలన లేకుండా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే ఇంకా మంచిది, బాబావారిని. లేదు అంటే ఇంట్లోనే నమస్కారం అనేది తెలియజేసుకోవచ్చు. ఇక్కడ నేను చక్కగా పూలతో అష్టోత్తరాన్ని చదువుకున్నాను. స్వామివారికి ఒక పండుని నైవేద్యంగా పెట్టాను, పాలని నైవేద్యంగా పెట్టాను, అలాగే శనగల్ని నైవేద్యంగా పెట్టుకున్నాను. అంటే నాకు ఉన్న రీతిలో నేను ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకున్నానండి. అలాగే ఈరోజు పూజలో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మంచి జరగాలని, వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అలాగే పిల్లలందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వమని, అలాగే జ్ఞాపక శక్తిని ఇచ్చి వాళ్ళు పరీక్షల్లో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా నమస్కారం అనేది తెలియజేసుకున్నాను. అలాగే నాకు చదువు నేర్పించినటువంటి గురువులందరికీ కూడా ఈ వీడియో తరపు నుండి పాదాభివందనాలు నేను తెలియజేసుకుంటున్నాను అనమాట. అలాగే ఈరోజు తల్లిదండ్రులకి కూడా నమస్కారం తెలియజేసుకోవాలండి, కాళ్ళకి దండం పెట్టాలి ఈరోజు. ఒకవేళ మీ తల్లిదండ్రులు కనుక ప్రజెంట్ అవైలబుల్గా లేరు మీ దగ్గర అనుకుంటే కనుక మీ భర్త పాదాలకైనా మీరు నమస్కారం అనేది తెలియజేసుకోవచ్చు. అలాగే పిల్లల చేత కూడా తండ్రి కాళ్ళకి నమస్కారం పెట్టిస్తే చాలా మంచిది. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని మనం గురు పౌర్ణమి అని అంటాము. అలాగే వ్యాస మహర్షి యొక్క పుట్టినరోజుని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. ఈరోజు ప్రప్రథమంగా మనం గురువుల్ని తలుచుకోవాలండి. గురువుకి వెళ్ళి నమస్కారం అనేది తెలియజేసుకోవాలి. మనం ఇంతటి స్థాయికి చేర్చినటువంటి గురువుల్ని ఎప్పటికీ కూడా మనం మర్చిపోకుండా వారికి మనం కలిగి ఉన్నంతట్లో ఏదో ఒకటి పండో ఫలమో లేదా వస్త్రమో ఇచ్చి వారిని సత్కరించి వారి ఆశీర్వాదం అనేది తప్పకుండా తీసుకోవాలి. పిల్లలకు కూడా ఇదే నియమం ఖచ్చితంగా చెప్పాలండి. ఇది మనం గురు పౌర్ణమి రోజున ప్రప్రథమంగా చేయవలసినటువంటి పని అనమాట. అయితే నేను ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, లేదంటే నాకు ఏదైనా సందిగ్ధంగా అనిపించినా, నా లైఫ్లో ఏదైనా ఒక పని ఏదైనా సందిగ్ధంగా అనిపించినా, లేదంటే కన్ఫ్యూజన్లో ఉన్నా బాబాకి వెళ్ళి ఫస్ట్ నేను చెప్పుకుంటానండి. అలాగే కొన్ని చీటీలు వేసుకుంటూ ఉంటానన్నమాట. అంటే 2 పనులు మనకి ఒకే రోజు మనం చేయాల్సి వచ్చినప్పుడు, ఒకే పరిస్థితుల్లో 2 పనులు చేయాల్సి వచ్చినప్పుడు, మనం అదే పనిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నేను చిట్టీలు బాబా ముందు వేసి నేను ఒక చిట్టి తీసుకొని ఆ పని అందులో ఏదైతే ఉంటుందో అది చేయటానికి చూస్తానన్నమాట. నేను ప్రతిసారి కూడా, అంటే నా చిన్నప్పటి నుండి కూడా చేస్తున్న పని అయితే ఇదేనమాట. ఇలా పూజ అనేది చేసుకున్న తర్వాత ఎంత సంతోషంగా అనిపించిందంటే మనసంతా కూడా హాయిగా ప్రశాంతంగా ఉందండి. ఈ విధంగా గురు పౌర్ణమి ఇంట్లో చేసుకున్న తర్వాత ఇంకా బాబావారి గుడికి వెళ్ళానమాట. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ శాలువా ఒకటి తీసుకున్నానండి బాబాకి. ఈ విధంగా బాబాకి శాలువా అనేది ఇవ్వాలనుకున్నాను, ఇలా ఇస్తున్నానమాట. నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక అండి. ఏంటంటే బాబా వారికి ప్రతి గురువారం రోజు కూడా ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారనమాట. నాకు తగినంత నా శక్తి మేరకు నేను నా చేతులతో వండి బాబాకి ఇవ్వాలి, అన్నదానానికి కూడా ఇవ్వాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. కానీ నాకు చిన్న పిల్లలు ఉండటం వల్ల నాకు అసలు వీలు అనేది పడట్లేదన్నమాట. ఎప్పుడు నేను అన్నదానం కోసం మనీ అయితే ఇవ్వగలుగుతున్నాను, కానీ నా చేతులతో నేను వండి అన్నదానం అనేది చేయలేకపోతున్నానండి. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా నా చేతులతో వండి నేను తీసుకువెళ్ళి బాబా వారికి సమర్పించాలి ఎలాగైనా కూడాను. బాబావారికి చక్కగా నమస్కారం అనేది తెలియచేసుకున్నాను. మనం తెచ్చినటువంటి ఏదైతే శాలువా ఉందో అది పూజారి గారు వేశారనమాట. ఈ విధంగా నేను గురు పౌర్ణమి రోజున చక్కగా ఇంట్లో పూజ అనేది చేసుకుని బాబావారి మందిరానికి వెళ్ళి బాబా దర్శనం కూడా చేసుకున్నానండి. ఈ విధంగా నేను నా గురు పౌర్ణమి పూజ అనేది చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాతో కమెంట్ సెక్షన్లో తెలియపరిచారంటే నేను ఆ వీడియోస్ కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.